Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. ఈరోజు మనం CEO సిరీస్లో భాగంగా ఈవెంట్ నీడ్స్ ఎండి అండ్ CEO ఫౌండర్ జ్యోత్స్న గారితో ఉన్నాము. అసలు ఈవెంట్ నీడ్స్ అంటే ఏంటి, ఈవెంట్ నీడ్స్లో ఏం చేస్తారు, ఇవన్నీ తనని అడిగి మనం తెలుసుకుందాము. హలో జ్యోత్స్న, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ జర్నీ, ఈవెంట్ నీడ్స్ అని పెట్టారు, ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈవెంట్ నీడ్స్ అనే జర్నీ యాక్సిడెంటల్గా స్టార్ట్ అయింది. ఏంటి యాక్సిడెంట్? ఇట్ వాజ్ నాట్ అ ప్లెజెంట్ యాక్సిడెంట్, బట్ ఎస్, నేను MBA తర్వాత ఐ వాంటెడ్ టు గో ఆన్ అ ప్రొఫెషనల్ వే. ఓకే. అన్ఫార్చునేట్లీ నా ప్రెగ్నెన్సీ వలన ఐ వాజ్ ఫోర్స్ టు పుట్ డౌన్ మై పేపర్స్. సో ఆ టైంలో అనుకున్నాను నేను దట్ ఈ విధంగా నా కెరియర్ ఎండ్ కాకూడదు అనేసి. తర్వాత ఒక 2 కంపెనీస్ స్టార్ట్ చేశాను. కానీ మా వాడు చిన్నగా ఉండడం వలన ఐ డిడ్ నాట్ వాంటెడ్ టు మిస్ అవుట్ హిస్ గ్రోయింగ్ ఇయర్స్. ఓకే. సో హోమ్ వేగా వచ్చేసి తర్వాత మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో ఐ స్టార్టెడ్ అ బ్రాండ్ కాల్డ్ బడ్స్ అండ్ బైట్స్. సో ఐ యూస్ టు మేక్ అంటే హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్, చాక్లెట్స్తో బుకేస్ తయారు చేసేవాళ్ళం అనమాట. సో అలాగా ఆ ఎగ్జిక్యూషన్ నుంచి స్లోగా ఈవెంట్స్లోకి వచ్చాను. ఓకే. లాస్ట్ 17 years నుంచి ఐ హ్యావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్. సో యూ హ్యావ్ 17-year experience in ఈవెంట్స్. ఎస్. ఓకే. ఆ ఈవెంట్స్ చేస్తూ అనుకున్నది ఏంటి అని అంటే, అసలు ఈ కంపెనీ ఒక సస్టైనబుల్ బిజినెస్ తయారు చేయాలి అన్న ఉద్దేశంతో వీ స్టార్టెడ్. బేసిక్గా ఏంటి అని అంటే, ఈవెంట్ మేనేజర్గా నేను ఉన్నప్పుడు నేను కలిస్తే బిజినెస్ వచ్చేది, నేను కలవకపోతే బిజినెస్ వచ్చేది కాదు. సో ఈవెంట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అ బిజినెస్, ఇట్ ఈస్ అ ప్రొఫెషన్. సో ఒక బిజినెస్ నేను లేకున్నా ఆ బిజినెస్ నడపాలి అన్న ఆలోచనతో ఈ మార్కెట్ ప్లేస్, ఈవెంట్ నీడ్స్ అనే మార్కెట్ ప్లేస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఈవెంట్ నీడ్స్ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు. ఇట్స్ అ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఈవెంట్స్ ఇండస్ట్రీ. వావ్, గ్రేట్. సో జ్యోత్స్న, ఏంటి సర్వీసెస్ మరి ఈవెంట్ నీడ్స్లో? టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఈవెంట్ నీడ్స్ అంటున్నారు కదా. సో బేసికల్గా ఒక క్లయింట్ ఎవరైతే సెలబ్రేషన్ చేయాలని చూస్తున్నారో, ఎనీ కైండ్ ఆఫ్ 30 కైనా పైన సెలబ్రేషన్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ బ్రైడల్ షవర్ నుంచి డెత్ యానివర్సరీ వరకు ఒక హ్యూమన్ లైఫ్లో అప్రాక్సిమేట్లీ 32 types ఆఫ్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఆల్ స్కేల్స్, కిట్టి పార్టీ, గెట్ టుగెదర్ అన్ని. సో ఏ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా మనకి కావాల్సిన ఎలిమెంట్స్ అవే: ఫోటోగ్రాఫర్, డెకరేటర్, కేటరర్, టెంట్ హౌస్. సో ఏ ఒక్క ప్లాట్ఫామ్లో కూడా అన్నీ ఒక దగ్గర దొరకడం అనేది కొంచెం ఛాలెంజింగ్. ప్లస్ వాళ్ళు కోట్ చేసే ప్రైస్ కరెక్టా కాదా తెలియదు. మనం మన నెట్వర్క్లో వెతుకుతాము, ఎవరోనో ఏదో చెప్తారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళకి ఇచ్చేసేయండి అని. సో వాళ్ళ మాట మీద వెళ్ళిపోతాము. రాను ఏమవుతుంది అని అంటే, ఆ కోఆర్డినేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేది ఏదైతే ఉందో, ఇప్పుడు మా వాడు ఆల్మోస్ట్ 18 years నా, హీ రిలైజ్ టోటలీ ఆన్ ద రేటింగ్స్, రివ్యూస్, ఇన్స్టా ప్రెజెన్స్. డిజిటల్ ప్రెజెన్స్ ఉంటే వాళ్ళకి అదొక టెస్టిమనీ అనమాట. అలాగే ఈ ఈవెంట్ నీడ్స్ అన్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఇట్స్ అ ఫ్రీ టు యూస్ ప్లాట్ఫామ్. ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ బోత్? నో, ఫర్ కస్టమర్స్ ఇట్ ఈస్ ఫ్రీ టు యూస్ ప్లాట్ఫామ్. మనకి కావాల్సిన సర్వీసెస్ కానివ్వండి, ప్రోడక్ట్ రెంటల్స్ కానివ్వండి, ప్రోడక్ట్ పర్చేజెస్ కానివ్వండి, అంటే ఒక గార్లెండ్, ఒక పేర్ ఆఫ్ గార్లెండ్ కావచ్చు, ఒక బల్క్ మీట్ సప్లై కావచ్చు, అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లో దొరుకుతాయి అన్నమాట. ప్లస్ ఇప్పటిదాకా ఉన్న పెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, మనం ఒక ఎంక్వైరీ ఏదైనా ప్లాట్ఫామ్లో పెడితే మనకి 100 కొద్ది కాల్స్ రావడము, సేమ్ ఇన్ఫర్మేషన్ రిపీట్ చేయడం అనేది ఈ ప్లాట్ఫామ్లో ఉండదు. సో ఒక కస్టమర్ ఎంక్వైరీ పెడితే ఆ కస్టమర్కి వెండర్ బిడ్స్ కనిపిస్తే వెండర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. అందులోంచి మనకి నచ్చిన వెండర్కి మీరు సెలెక్ట్ చేసుకుని పేమెంట్ కూడా ప్లాట్ఫామ్కే చేసేసేయచ్చు. ఓకే. సో వెండర్స్కి ఏంటి అని అంటే, ఓన్లీ క్వాలిఫైడ్ లీడ్స్ మాత్రమే ఇస్తాము. సో ఇది మొబైల్ అప్లికేషన్ ఉంది వెండర్స్కి కూడా. ఇది ఎందుకంటే మనం వరల్డ్ అంతా డిజిటల్
ఎరాలోకి వచ్చేసింది. అవును. ఇండస్ట్రీ, ఈవెంట్స్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. కష్టపడి పని చేస్తారు కానీ వాళ్ళకి విజిబిలిటీ ఉండదు. వాళ్ళు ఏ విధంగానూ కస్టమర్తో డైరెక్ట్గా కనెక్ట్ కాలేకపోతారు. సో మనం ఏం చేసాము అని అంటే ఈవెంట్ నీడ్స్లో వెండర్కి, ప్రతి ఒక్క వెండర్కి ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఓకే. ఆ పేజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ వీడియో, అంటే వాళ్ళ నోటితో వాళ్ళు ఏం వాళ్ళ ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇచ్చారు మీ ప్లాట్ఫామ్లో. కరెక్ట్. ఓకే. సో మనం యాజ్ ఎ కస్టమర్ ఇప్పుడు నేను ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి అని అంటే నేను ఎందుకు కలవాలనుకుంటాను? వాళ్ళని చూసి వాళ్ళు నిజంగా నా ఆర్డర్ హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అని తెలుసుకోవడానికి చేయగలుగుతాను. కానీ నేను ఎంతమందిని కలవగలను? బట్ ఈ అప్లికేషన్లో ఏంటి అని అంటే మీకు ఈ నచ్చిన వెండర్స్ ఎవరైతే వాళ్ళ కాస్టింగ్ నచ్చింది, వాళ్ళ ప్రొఫైల్ అన్నీ కూడా విదిన్ మినిట్స్ యూ కెన్ సీ వితౌట్ ఈవెన్ గెటింగ్ వన్ సింగిల్ కాల్ ఫ్రమ్ వెండర్. ఓకే. సో కన్వీనియన్స్ ఈజ్ ద మంత్ర. సో మిగిలిన ప్లాట్ఫామ్స్లో మనం ఎంక్వైరీ పెట్టంగానే కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆ డిస్టర్బెన్స్ ఉండదండి ప్లాట్ఫామ్ నుంచి వచ్చేవాళ్ళు. అండ్ మీరు ఇప్పుడు వెండర్స్కి కస్టమర్కి ఒకటే ప్లాట్ఫామ్ ఉందా? ఐ మీన్ కనెక్ట్ అవ్వడానికి ఏంటి సోర్స్? మాది వెబ్సైట్ ఉందండి. కస్టమర్స్కి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, అది ఈవెంట్ నీడ్స్ అని. వెండర్స్కి సెపరేట్ మొబైల్ అప్లికేషన్ ఉంది, బిజినెస్ అప్లికేషన్. ఇట్స్ కాల్డ్ ఈవెంట్ నీడ్స్ హీరో. Okay, event needs hero for the vendors. Event needs is for the customers, clients. Correct. Okay. So event needs లో ఏంటి ఆ మొబైల్ అప్లికేషన్లో మొత్తం అంత వెండర్స్ అసలు ఏమేం పార్టీస్ ఉన్నాయి, ఐ మీన్ ఏం సెలబ్రేషన్ చేయొచ్చు, వాళ్ళు పికప్ చేసుకోవచ్చా? అప్లికేషన్ ఎలా యూజ్ చేయొచ్చు? యూజర్ ఫ్రెండ్లీనా అసలు? కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ అండి. మీరు ఒక ఆండ్రాయిడ్ అండ్ iOS రెండిట్లో ఉంది. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మీకు ఏదైనా రిక్వైర్మెంట్, ఏదైతే సపోజ్ ఫోటోగ్రాఫర్ రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఫోటోగ్రాఫర్ కేటగిరీ, వీ హ్యావ్ గాట్ మోర్ దాన్ 50 కేటగిరీస్. ఓకే. సో రైట్ ఫ్రమ్ ఈవెంట్ ప్లానర్స్ నుంచి ఆఫ్టర్ పార్టీ క్లీనర్స్, అట్లా 50 కేటగిరీస్ ఉన్నాయి. ఏదైనా సపోజ్ ఫోటోగ్రాఫర్ కావాలనుకోండి, ఫోటోగ్రాఫర్ క్లిక్ చేస్తే మీ లొకేషన్ నుంచి వాళ్ళ డిస్టెన్స్ కూడా మీకు కనిపిస్తుంది, వాళ్ళ రేటింగ్, డిస్టెన్స్, వాళ్ళ పాస్ట్ వర్క్స్, వాళ్ళ గ్యాలరీ, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ టీమ్ సైజ్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయొచ్చు. లేదు యు ఆర్ టూ బిజీ, నేను ఇట్లా ప్రతి ఒక్క వెండర్ని నేను సెలెక్ట్ చేసుకోలేను అని అంటే వీ హ్యావ్ గాట్ ప్యాకేజెస్, ఈవెంట్ ప్యాకేజెస్ అని ఉన్నాయి. సపోజ్ మీ బడ్జెట్ ఒక 30,000లో బర్త్డే చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ 30,000 ప్యాకేజ్ యూ కెన్ సీదా సెలెక్ట్. సో దాంట్లో వచ్చే డెకరేషన్స్, ఫోటోగ్రఫీ, అందులో ఏమేమి వస్తాయి అవన్నీ కూడా మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ అయి ఉన్నాయి అనమాట. ఒకవేళ ఒక్కొక్క వెండర్ నుంచి నేను అది తీసుకోలేను అని అంటే ఈవెంట్ నీడ్స్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా మీరు అంటుంది? అంటే మన దగ్గర ప్రిఫర్డ్ వెండర్స్ ఉంటారనమాట. సపోజ్ ఎవరైనా ప్యాకేజ్ తీసుకుంటే మన దగ్గర ఉన్న ప్రిఫర్డ్ వెండర్స్ని మనం ఎంగేజ్ చేస్తాం దానికి. ఓకే. సో వెండర్స్ని లిస్ట్ చేసే క్రైటీరియా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎనీ వెండర్ క్లెయిమింగ్ టు బీ ఎనీ బడీ వీ డోంట్ లిస్ట్ దెమ్. మా దగ్గర క్వాలిటీ చెక్ టీమ్ ఉంది. వీ గో టు దట్ వెండర్స్ ప్లేస్, వీ టేక్ వెండర్స్ క్లయింట్ రెఫరెన్స్, B2B రెఫరెన్స్ తీసుకుంటాం, B2C రెఫరెన్స్ తీసుకుంటాము. వన్స్ ద రెఫరెన్స్ చెక్ ఈస్ క్లియర్ దెన్ వి లిస్ట్ దెమ్ ఆన్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ మొత్తం ఈవెంట్ నీడ్స్లో అసలు టెక్నాలజీ పార్ట్ ఏంటి జ్యోత్స్న, ఎలా చేస్తుంది? ఈవెంట్ నీడ్స్ అనేది అండి, ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది చాలా బేసిక్ టెక్నాలజీతో. లాస్ట్ 4 yearsలో చాలా ఇవాల్వ్ అయ్యాము. మోర్ దాన్ ఐ థింక్ 2 పివోట్స్ కూడా తీసుకున్నాము రెవెన్యూ మోడల్లో. ఇప్పుడు టెక్నాలజీ వైజ్ వస్తే వెబ్సైట్ ఉంది, మొబైల్ అప్లికేషన్ ఉంది, ఇంకా AI ఇంటిగ్రేట్ చేయడానికి సరిపడా డేటా. 4,000 వెండర్స్ ఉన్నారు, 10,000 కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చాము. స్టిల్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ఇంక్లూడ్ యాజ్ అ AI ఆర్ ML పార్ట్ ఆఫ్ ఇట్. సో ఫ్యూచర్ ఏం చేయబోతున్నాము అని అంటే, మీరు ఒక ఈవెంట్ సెలెక్ట్ చేసుకోగానే సజెషన్స్ మీకు ఆల్రెడీ వచ్చేస్తాయి, బడ్జెట్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. మీరు వెన్యూ సెలెక్ట్ చేసుకోగానే ఆ వెన్యూలో ఏ ఇమేజెస్, ఏ డెకరేషన్ బాగుంటుంది, ఏ సిట్టింగ్ బాగుంటుంది, అవన్నీ కూడా సజెషన్స్ వచ్చేస్తుంటాయి. సో అది ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఫ్యూచర్ జ్యోత్స్న, మరి ఈవెంట్ నీడ్స్ ఏంటి ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమా, లేకపోతే ఏంటి ఎన్ని సిటీస్లో ఉంది? ఈ ప్లాట్ఫామ్ గ్లోబలీ స్కేలబుల్ ప్లాట్ఫామ్ అండి. ప్రస్తుతం 4 cities ఉన్నాము.
హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, పూణే ఇప్పుడే రీసెంట్గా వెండర్ అక్విజిషన్ స్టార్ట్ చేశాము. ఇది కాకుండా 51 సిటీస్ నుంచి వెండర్ అక్విజిషన్ స్టార్ట్ చేశాము. సో బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ ఈజ్ సూపర్ స్కేలబుల్ ప్లాట్ఫామ్, గ్లోబల్ లెవెల్లో స్కేల్ చేయగలిగే ప్లాట్ఫామ్. సో వన్ ఆఫ్టర్ ది అదర్, ఫస్ట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ వరల్డ్ బట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఇన్ టు ద గ్లోబల్, దానికి ఏమన్నా ప్లాన్ ఉందా ఫ్యూచర్? ఈ ఇయర్లో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ ప్లాన్ టు స్టార్ట్ ఇన్ అట్లీస్ట్ 1 కంట్రీ అవుట్ సైడ్ ఇండియా. ఇండియా ఎలా అయినా ఇట్స్ ద మోస్ట్, ఐ మీన్ ఇట్స్ అ కంట్రీ దట్ సెలబ్రేట్స్ ద మోస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రతి చిన్న సెలబ్రేషన్ మన దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ వీ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ హ్యావ్ ద కన్వీనియన్స్ టు ద ఇండియన్ కస్టమర్స్, దెన్ వీ విల్ గో అబ్రాడ్. అండ్ అబ్రాడ్ కూడా టార్గెటింగ్ ద ఇండియన్ కస్టమర్స్, ఇండియన్ అండ్ ఓవర్సీస్ కస్టమర్స్, లోకల్ కస్టమర్స్, ఎందుకంటే అక్కడ లోకల్ వెండర్స్ని లిస్ట్ చేస్తాం. సో మోస్ట్లీ ఈ ప్లాట్ఫామ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ బై ఎన్ఆర్ఐస్. వాళ్ళు చాలా తక్కువ టైం స్పాన్తో వస్తారు, మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ కావడం ఇష్టపడరు. సో అక్కడి నుంచే మొత్తం ప్లానింగ్ చేసుకుంటారు, పేమెంట్స్ చేసేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, దే కమ్, సెలబ్రేట్, మేక్ మూమెంట్స్ అండ్ దే ఎంజాయ్. సో మీరు చెప్తున్నప్పుడు చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే పీపుల్స్ పర్సనాలిటీ, మనం అక్కడ మీట్ అవ్వచ్చు, గ్రీట్ చేయొచ్చు, డిఫరెంట్ ఈవెంట్స్ చూడొచ్చు, చూడడానికి చాలా బాగుంది. సో దీంట్లో ఈ ఇండస్ట్రీలో ఉండే పెయిన్ పాయింట్స్ ఏంటి? ఒక్కటి కాదు, 2 కాదు, చాలా పెయిన్ పాయింట్స్ ఉన్నాయి. సో కస్టమర్స్ వైపు నుంచి మాట్లాడితే కస్టమర్ పెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండస్ట్రీలో ఏ సర్వీస్కి కానీ ఏ ప్రోడక్ట్కి కానీ ఎంఆర్పి లేదు. సో ఎప్పుడు మనం ఎంత తక్కువ పేమెంట్ ఇస్తున్నా కూడా ఒక డౌట్ మనసులో ఉంటుంది, అరే మనం ఎక్కువ పే చేసేస్తున్నామా, లేకపోతే వీళ్ళు సర్వీస్ కరెక్ట్గా ఇస్తారా లేదా. సో ఆ డౌట్ డెఫినెట్గా ఉంటుంది. రెండోది, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అసలు వస్తారా, ఈ వెండర్ని రిలయబుల్లా కాదా అన్నది, నా పని కంప్లీట్ అవుతుందా కాదా, కరెక్ట్ టైంకి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా, ఈ టెన్షన్ ఉంటుంది. ఇంత చేసి ఒక ఈవెంట్ ప్లానర్ని హైర్ చేసుకున్నా సరే మనం అక్కడ నిలబడి ఉంటే తప్ప మనకి ఆ అష్యూరెన్స్ అనేది ఉండదు కస్టమర్కి. సో ఆ పెయిన్ పాయింట్ కస్టమర్ సైడ్కి అయితే. వెండర్ సైడ్ స్టోరీ ఏంటి అని అంటే, ఎంత కష్టపడి ఎగ్జిక్యూట్ చేసినా పేమెంట్ వచ్చేటప్పటికి ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారు అన్న ఒక పెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే, వెండర్స్కి క్వాలిఫైడ్ లీడ్స్ రావు ఏ ప్లాట్ఫామ్ నుంచి కూడా. నో ప్లాట్ఫామ్ టేక్స్ ద పెయిన్ ఫర్ క్వాలిఫైయింగ్ ద లీడ్ బిఫోర్ సెండింగ్ ఇట్ టు ద వెండర్. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, సర్వీస్ అయిపోయింది, అందరూ హ్యాపీ, బ్యాలెన్స్ పేమెంట్ కలెక్షన్ ఈజ్ అ బిగ్ పెయిన్ పాయింట్. పెళ్ళి అయిపోయింది, హనీమూన్కి వెళ్ళిపోయారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, సత్యనారాయణ వ్రతాలు అంటున్నారు, వెండర్కి ఎవరు ఇస్తారు పేమెంట్. సో ఈ మేజర్ పెయిన్ పాయింట్స్ని అడ్రస్ చేసేది ఈవెన్ నీడ్స్. కస్టమర్కి టెన్షన్ లేకుండా పేమెంట్ ఈస్ పేడ్ టు ద ప్లాట్ఫామ్, and platform is taking care and responsibility to pay to the vendors. That is as far as payment is concerned. Execution wise కూడా, క్యూకి ఎందుకంటే ఇది రీటైల్ ఆర్డర్ కాదు. ఈవెన్ నీడ్స్ నుంచి నేను ఒక వెండర్కి ఒక ఆర్డర్ ఇస్తే ఇట్స్ అ కార్పొరేట్ ఆర్డర్. నేను కంటిన్యూస్గా బిజినెస్ ఇస్తాను. సో తను ఏంటంటే అంత ఫోకస్ పెట్టి ఎగ్జిక్యూషన్ అంతే సీరియస్గా చేస్తాడు. ఇప్పుడు ఈ రీటైల్ ఆర్డర్ ఉందనుకోండి, ఈ సంవత్సరం బర్త్డే వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నాకు ఇస్తారో ఇవ్వరో, ఇక్కడే నేను ఐ మీన్ కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. బట్ ఈవెన్ నీడ్స్తో డీల్ చేస్తున్నప్పుడు అలా ఉండదు. సో వీఆర్ వెరీ వెరీ మెటిక్యులస్ అబౌట్ వాట్ వీఆర్ కమిటింగ్ టు ద కస్టమర్ అండ్ వాట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్. ఇప్పుడు ఈ పెయిన్ పాయింట్స్ చెప్పినా కూడా, వాట్ ఈస్ ద డ్రైవ్ యూఆర్ డ్రైవింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ బిజినెస్? డ్రైవ్ అంటే, నా పెళ్ళి జరిగింది 4,000 రూపాయల మండపంలో. ఓకే, మైన్ ఈజ్ అ లవ్ మ్యారేజ్. ఓకే, మా పేరెంట్స్ అందరి బ్లెస్సింగ్స్తో చేసుకున్నాం పెళ్ళి. బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ గ్రాండ్ యాజ్ అ గర్ల్ వుడ్ వాంట్. సో నాకున్న డ్రైవ్ ఏంటి అని అంటే, ఐ లైక్ మేకింగ్ మూమెంట్స్ ఫర్ పీపుల్. ఓకే, నా లైఫ్ చిన్నది, నా లైఫ్లో అయ్యే స్టేజెస్ అయిపోయినాయి. బట్ వెన్ ఐ మేక్ సంబడీస్ మూమెంట్, నా టీం కూడా, we believe in making the other person happy. It could be a small gesture.
But if that is bringing a smile onto the face of the customer and the vendor, we are very happy. That's the driving motivational power behind our dedication. సో మీలాగా ఎవరైనా అంటే ఇప్పుడు చాలా మంది ఈవెంట్ చేస్తున్నా అసలు ఈవెంట్ అనేది వర్డ్ చాలా మామూలు అయిపోయింది, దేనికైనా ఈవెంట్ అంటున్నారు. బట్ వాట్ ఈస్ దట్ సజెషన్ ఆర్ గైడెన్స్ డూ యూ వాంట్ టు గివ్ టు ఎనీ అదర్ పర్సన్, ఎస్పెషల్లీ టు విమెన్ ఆర్ మెన్, ఎనీవన్, ఇలా ఈవెంట్ మేనేజ్మెంటా లేకపోతే మీలాగా ఒక టెక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు గివ్? సో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ, because you are not a cakewalk. Definitely not. It seems to be, it's a glamorous, it's a glamorous industry to be in. True. Execution tarvata anta baaguntadi anpistadi, kani execution concept level nunchi issues untayi. So anybody who wants to start a career in event management, use the technology which is available for you. Okay. So adi ఓల్డెస్ట్ టెక్నాలజీ కావచ్చు, న్యూయెస్ట్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా అప్కమింగ్ టెక్నాలజీస్ కావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ కెరియర్, ఫస్ట్లీ డిసైడ్ అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ హౌ టు యూజ్ ద టెక్నాలజీ అవైలబుల్. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ ఐడియా ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈజీ. ద డెవిల్ ఈజ్ ఇన్ డీటెయిల్. డెవిల్ లైజ్ ఇన్ డీటెయిల్. సో ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, getting connected to right vendors. సో ఏ వెండర్ ఇప్పుడు ఈవెంట్ తీసేసుకున్నాక ఎగ్జిక్యూషన్ దగ్గర ఎందుకు తడబడుతుంటారు అంటే రైట్ వెండర్స్ లేకపోవడం వలన. సో ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేసేసి ఇట్స్ అ లెర్నింగ్. ఇప్పటికీ ఐఎమ్ లెర్నింగ్, బట్ I have already learned for 17 years. సో ఆ లెర్నింగ్తో నేను ఒక టెక్ ప్లాట్ఫామ్ తయారు చేశాను. I have got a network of vendors that you can believe. So if you are an upcoming event planner, use the vendors who are there on the platform and make your event successful. సక్సెస్ ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత దాని అలవాటు పడిపోతారు. సో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్తారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, బీ అవేర్ టు హూమ్ యు ఆర్ గివింగ్ ద ఆర్డర్స్, బికాస్ మనం ఎంత బాగా పిచ్ చేసినా ఎగ్జిక్యూట్ చేసేది మన వెండర్స్. సో చూస్ ద రైట్ వెండర్స్. అండ్ ఇంత పెద్దగా ప్లాన్ చేసి ఈ టెక్ ప్లాట్ఫామ్ని ఒక ఈవెంట్ వెండర్స్ కోసం, క్లయింట్స్ కోసం పెట్టారు కదా జ్యోత్స్న. సో ఏంటి మీకు ఫండింగ్ ఎలాగా? ఇది స్టార్టప్ కంపెనీనేనా? 100% bootstrapped startup. Okay. So who's the funding person to you, and ఎలా ప్లాన్ చేశారు అసలు? యాక్చువల్గా ఈ ఐడియా మాకు వచ్చింది 2015లో. సో 2015 నుంచి we tried to accumulate capital. Okay. So our capital accumulation lo we joined hands with few of our friends. That didn't work out, but we did not give up. So 2018 లో దీనికి డిసైడ్ అయిపోయాం దట్ నో వీ హ్యావ్ టు డూ ఇట్ అని. మా దగ్గర రిసోర్సెస్ చూసుకుంటే we are not from a business background. Okay. My dad was in Indian Air Force. మా మామగారు హెడ్ మాస్టర్. సో అలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ చాలా. బట్ ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి కదా, ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరో ఒకళ్ళు అవ్వాలి. సంబడి హ్యాస్ టు టేక్ దట్ బ్రంట్. సో వీ హ్యాడ్ దట్ గట్స్ టు టేక్ దట్. వీ ఇన్వెస్టెడ్ ఎవ్రీ లాస్ట్ రూపీ దట్ వీ హ్యావ్. ఈ బిజినెస్లో I had a BMW. I sold my BMW. ఇంటికి పెట్టిన డబ్బులు వీ పుట్ ఇట్ ఇన్ ద బిజినెస్. అండ్ అనిపిస్తూ ఉండేది నాకు, అరే అందరూ ముందుకు వెళ్తున్నారు, మనం వెనక్కి వెళ్ళిపోతున్నామా అని. మై హస్బెండ్ హీ సెడ్, ఘర్ సబ్ బనా లేతే హై, బిజినెస్ సబ్కే బస్ की बात नहीं है, तो तुम्हें घर बनाना है, बिजनेस बनाना है. So that was chosen business. Definitely business, because if I build a business, I can take care of so many families. So many people can build their houses. Eventually I will also build. But if God has given me that gift and capability to build a business, why not? So as of now, we are still bootstrapped. My husband is my angel investor, literal angel investor. And yeah, this far we have come. So what's your husband part in your business? Only angel investor or anything? No.
He is the biggest critic. Oh, okay. Biggest guide. Okay. Even my son is the biggest critic. So నేను ఒక స్ట్రాటజీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ I need to take the approval in my family. I am both of them. Generally what happens is you have the board meeting. I am living with the board members. Okay. That's about how it is been running so far. ఇప్పుడు దాకా ఏంటి మరి టర్న్ ఓవర్ ఎంత చూసారు? వాట్ ఈస్ దట్ విజన్, మిషన్ ఏంటి దీని గురించి, కంపెనీ గురించి? 2020లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ నడుస్తూ ఉండే, అది అయిపోయింది కదా అనేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక 100 members టీమ్ రిక్రూట్ చేసి వీ గాట్ ఇన్ టు ద బిజినెస్. సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సెకండ్ లాక్డౌన్ వాజ్ అ బిగ్గెస్ట్ జోల్ట్. ఆ తర్వాత ఎట్లాగో పుల్ ఆన్ అయ్యాము. ఐ మీన్ ద బెస్ట్ పార్ట్ వాజ్ వెన్ మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్ వర్ షట్టింగ్ డౌన్, వీ వర్ సస్టైనింగ్. ఓకే. సో అది సస్టైన్ అవుతూ 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 ఇప్పుడు 4 years కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ టర్న్ ఓవర్ వైజ్ చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ స్టిల్ రెవెన్యూ జనరేషన్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. We are generating decent, ante my expenses we are able to meet. Decent amount you are doing. Yeah, we are able to break even. Acha. Each year we will get into profitability. Okay. And what about vision and mission of your company? Vision is simple, that we have to build a platform which is a super app for events industry, for both B2B and B2C. It has to be a one-stop solution, whether it is planning, hiring services, hiring products or purchasing products. Okay. So you don't have to go anywhere. It has to be one-stop solution for everything related to events. Events ante only weddings kaadu, more than 32 varieties, 32 types of just events. Got to know because of you. I too don't know about that one. And the mission is, firstly, instead of celebrating the known moments like birthday, anniversary, retirement, graduation, our mission is to help and cajole people to make moments to celebrate. Make an ordinary day a special day. COVID has taught a lot to us. There are so many people who could not celebrate their anniversaries. Why do you have to wait till an anniversary? Why do you have to wait for that particular day? Create an ordinary, convert an ordinary moment as a memorable one. You don't need to spend lakhs and thousands for that. So that is our mission, and we want to take this thing globally. And what is entrepreneur means for you? Entrepreneur is, I mean, it is just not a word. It is not a word. It is a way of life. So you choose whether you are that entrepreneurial material or not. It's not easy. It's a solo journey. A lot of darkness. It's like, driving a car with a limited light in the midnight. You can see the road only till the light is there. You don't know whether the road is there or not. If entrepreneur means somebody who has got a vision and a belief that that road is there ahead. All I have to do is keep moving. Thank you so much, Jyotsna. It is a wonderful meeting to you and talking about the events and your experience with us. Thanks so much. It's a pleasure. Thank you. So చూసాం కదండి ఈ వీడియో. దీంట్లో మనము అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈవెంట్ మేనేజ్మెంట్లో టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, టెక్నాలజీని యూజ్ చేస్తే ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఎన్ని ప్రాఫిట్స్ రావచ్చు, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము జ్యోత్స్న గారి ద్వారా. సో ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you so much. Stay tuned.